రేపు శుక్రవారం మనకు ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటేనండి ఇంట్లో ఈ కూర వండండి. ఈ కూర వండితే బిచ్చగాడు సైతం కుబేరుడైపోతాడనమాట. ఇక మీకు తిరుగుండదు, మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. శుక్రవారం ఏకాదశి కలిసొచ్చింది కాబట్టి ఇంట్లో కొన్ని నియమాలను పాటించుకుంటూ చక్కగా ఈ కూరని వండుకుంటే చాలండి. మీ జీవితం మారిపోతుంది. మీకేంటంటే గనక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహంతో విసుడు తిరుగుతుందనమాట. అందుకే ఏం చేయండి అంటే గనక శుక్రవారం కదండి, ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఇంట్లో ఏంటంటే గనక దీపారాధన చేసుకోండి. అయితే ఈ రోజులో మీరు ఏంటంటే ఇలా మీ పూజలు అయిపోయిన తర్వాత గుర్తు పెట్టుకోండి, ఇంట్లో ఈ కూర వండండి. అయితే ఇంట్లో బెండకాయ కూర వండితే చాలా మంచిదండి, మన కష్టాలు పోతాయన్నమాట. బెండకాయతో పాటు ఏంటంటే ఇంకా కొన్ని కూరల్ని వండుకోవటం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అండి. ఈ బెండకాయ అలానే కాకుండా సొరకాయ, అలాగే వచ్చేసి ఏంటంటే గనక మునగాకు ఉంటుంది కదా, మునగాకు కూడా చాలా శక్తివంతమైనదండి, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట. మునగాకు ఏంటంటే గనక చాలా వరకు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి మునగాకుని ఏదో ఒక రూపంలో తీసుకోండి. అలానే కాకుండా ఉలువల గురించి మనందరికీ తెలిసిందే కదా, ఉలువలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉలువలు ఏంటంటే గనక మనలోని బాధని, మనలోని కష్టాన్ని దూరం చేయడానికి కూడా ఉపయోగపడతాయి అనమాట. అందుకే బెండకాయ, సొరకాయ, అలానే కాకుండా ఉలువచారు, అలానే వచ్చేసి ఏంటంటే గనక మనము మునగాకుని తీసుకోవటం వల్ల చాలా మంచి చేకూరుతుంది. ఈ రోజు గుమ్మడికాయని కూడా వండి తినొచ్చు. కాబట్టి ఈ కూరల్లో ఏ కూరనైనా సరేనండి మీరు వండుకోండి, మీకుండే కష్టాలు, బాధలు, కన్నీళ్లు దూరం చేసుకోండి. అలానే కాకుండా మీకు ఏంటంటే గనక దైవానుగ్రహం కలిగేలాగా చేసుకోండి. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి ఈ కూరలు మనకు ఉపయోగపడతాయి. అంటే కూరల వల్ల కూడా ఏంటంటే మన జీవితంలో ఉండే కొన్ని నష్టాలు, కష్టాలు దూరం అవుతాయండి. అలానే దైవానుగ్రహం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. మర్చిపోకుండా ఏంటంటే గనక ఈ కూరల్లో ఏ కూరనైనా సరే మీ ఇంట్లో వండి తినండి. మీరంతా కూడా ఏంటంటే గనక ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారనమాట.